రైతు కడుపు మండితే కన్నీళ్లు కాదు నిప్పులు కురిపిస్తాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ పాడి రైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్రెలను కట్టేసి తన ఆగ్రహాన్ని వెలగక్కాడు. వేషాలపల్లి గ్రామంలో ఓదెలు లలిత దంపతులకు చెందిన బర్రెల షెడ్డును మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రోడ్డుకు అడ్డుగా ఉందని షెడ్డును నేలమట్టం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే బర్రెల షెడ్డు కూల్చేశారని పాడి రైతులు నిప్పులు చెరిగారు. బర్రెలన్నీ తీసుకెళ్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనికి తోలారు. షెడ్డు కూల్చేస్తే బర్రెలను ఎక్కడ కట్టేయాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు క్యాంప్ ఆఫీస్ నుంచి బర్రెలను తీసుకెళ్లేది లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. సెట్ మొత్తం గులగొట్టిర్రు. నా బర్రెలకు నాకు అన్యాయం జరిగింది. నేను బర్రెలు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సార్ వేసినంటారు. స్కూల్ వరకు వేయకుండా మా ఇంటి దాకా వేసి మా బర్రెల ఫామ్ మొత్తం గులగొట్టి పోలీసులు ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని గులగొట్టమని చెప్పిండు. కమిషనర్ కూడా చెప్పిండని చెప్తారు. కమిషనర్ దగ్గరికి పోయినాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్రెలను కట్టేయటంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రోడ్డు నిర్మాణం పేరుతో తమ షెడ్డును తొలగించినందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్రెలను కట్టేసి బర్రెలను క్యాంపు కార్యాలయంలో తోలి అక్కడ ఉన్నటువంటి పాడి రైతు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పాడి రైతు పూరాకుల ఓదేలు లలిత దంపతులు తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా పూరాకుల లలిత ఓదేలు భార్య ప్రధానంగా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మా షెడ్డును కూల్చివేస్తే బర్రెలను ఎక్కడ కట్టివేయాలని ఆమె ప్రశ్నిస్తా ఉన్నారు. న్యాయం చేయాలనేటువంటి ప్రశ్న ఆమె లేవనెత్తుతున్న క్రమంలో భాగంగా ఎమ్మెల్యే చెప్తేనే ఎమ్మెల్యే ఆదేశాల మేరకే మున్సిపల్ అధికారులు అంటే కమిషనర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి మా షెడ్డును తొలగించారు. మాకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తే మాకు అన్యాయం చేస్తారా ఎమ్మెల్యే గారు అనే విధంగా కూడా ఆమె ప్రశ్నించిన తీరు పాడి రైతులను అందరినీ కూడా రైతాంగాన్ని అందరినీ కూడా కదిలిస్తున్న సందర్భాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ప్రధానంగా వేషాలపల్లి ప్రాంతం ఇది భూపాలపల్లిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన 11వ వార్డులో భాగంగా ఉంటుంది. ఈ వార్డులో ఉండేటువంటి పూరాకుల ఓదేలు లలిత దంపతులు 30 ఏళ్ల నుంచి అక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి పశువుల షెడ్ అడ్డు వస్తుందని పోలీసుల సమక్షంలో
మున్సిపల్ అధికారులు మా షెడ్డును తొలగించారు, మేము ఎక్కడికి వెళ్ళాలి, మా పశువులను ఎక్కడ కట్టేయాలి, వాటికి ఆశ్రయం ఎక్కడ కల్పించాలి, అందుకే మా బాధను చెప్పుకోవడానికి, మా సమస్యకు పరిష్కారం చూపడానికి ఇవాళ మంజూర్ నగర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మా బర్లను తోలుకొని వచ్చామన్నటువంటి అంశాన్ని అయితే వాళ్ళు లేవనెత్తుతున్నారు. ప్రధానంగా మాకు న్యాయం చేయాలి, మేము ఎమ్మెల్యేను గెలిపించడంలో మేము ఓటేసి గెలిపిస్తే మాకు ఇలా అన్యాయం చేస్తారన్నటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారు. ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎలా బంధుని కట్టేస్తారన్నటువంటి అంశాన్ని అక్కడ వాళ్ళు చెప్తూ వీళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళ ఆవేదన చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యే గారు వచ్చే వరకు ఎక్కడ ఉంటాం, మా బాధ చెప్పుకొని మా సమస్య తీరిన తర్వాత వెళ్తామన్నటువంటి అంశాన్ని చెప్తూ అక్కడే భీష్మించుకొని కూర్చున్న సందర్భంలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకొని అదుపులోకి తీసుకుని ఓదేలు లలిత దంపతులను అయితే అక్కడి నుంచి రవికాంత్, ఒక పక్క హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు, మరో పక్క మూగజీవాలకు కూడా ఆవాసం లేకుండా వాటి షెడ్లను కూడా కూల్చడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు అధికారుల దగ్గర నుంచి అయితే అధికారులను వీళ్ళు అడగడం జరిగింది. పురాకుల ఓదేలు లలిత దంపతులు ఆ రోడ్డుకి ఏమన్నా అడ్డొస్తాయి అంటే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో షెడ్డును పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి. అంటే రోడ్డు అంత పరిధి మేర అంత వెడల్పు మేర నిర్మిస్తారంటే అది కాదనే చెప్పాల్సి ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా వీళ్ళని దారి వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే అలా జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. పూర్తి స్థాయిలో మున్సిపల్ అధికారులు చెప్పేటువంటి అంశాలను బట్టి ఎమ్మెల్యేనే కూల్చేయమన్నాడు. ఎమ్మెల్యే మనుషులు కూడా అక్కడ దగ్గరే ఉండి ఈ ఏదైతే కూల్చివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయడంలో ఎమ్మెల్యే మనుషులు కూడా అక్కడ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. పూర్తిగా ఎవరికో ప్రయోజనం కలిగించడానికి వీళ్ళు ఇలాంటి పేద బతుకులు అంటే గేదెలను బర్లను ఆడి వ్యాపారాన్ని జీవనాధారంగా చేసుకునే ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ మీద కూడా పడి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం పట్ల ప్రజాస్వామిక వాదులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో వరంగల్ జిల్లాకు సంబంధించి అంటే జీడబ్ల్యూఎంసీ పరిధిలోనూ రోడ్ల పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారులను కూడా కూర్చివేసే విధంగా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న బతుకులను ఆ రోజు వ్యాపారం చేసుకుంటేనో ఇలాంటి పాడి పశువుల మీద ఆధారపడి జీవనం కొనసాగించే వాళ్ళ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. హైదరాబాద్ లో హైడ్రాలా చేస్తా ఉంటే ఇవాళ జీడబ్ల్యూఎంసీ పరిధిలో రోడ్ల పక్కన ఉండేటువంటి ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళు చిన్న చిన్న షెడ్లు ఉంటాయి, చిన్న చిన్న షాపులు ఉంటాయి, వాటిని ఆ రోజు తొలగించామంటే అప్పటికప్పుడు వాటిని తొలగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాటిని నడిపించుకునే పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అప్పటికప్పుడు చెప్పినా కూడా వాటిని తొలగించే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా వాటిని ధ్వంసం చేసేలాంటి కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు. నర్సంపేట లాంటి పట్టణంలో కూడా చిరు వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం 2-3 రోజులు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో అంటే చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి చట్టాలు ఉంటాయి. ఇలాంటి పాడి రైతులకు సంబంధించి వాళ్ళకి ఏదైనా నోటీసులే కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఇలా కూల్చివేయాల్సి వచ్చినప్పుడు ఒక ప్రక్రియ ద్వారా చేయాల్సి ఉండగా వాళ్ళు డైరెక్ట్ ఏం చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే చెప్తేనే ఇలా చేశామన్నటువంటి అంశాన్ని మున్సిపల్ అధికారులు చేయడం కూడా మనకు గమనించాల్సిన అంశంగా మారుతా ఉంది. ఈ అంశం పట్ల మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా తీవ్రంగా ఖండిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో బాధితులకు న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ కూడా గండ్ర వెంకటరమణారెడ్డి చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.